భీమవరం కిట్టయ్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ పార్ట్ 2 వీడియో వీక్షక బాధితులకు ఈ భీమవరం కిట్టయ్య స్వాగతం పలుకుతున్నాడు. ఇంతకీ ఈ భీమవరం కిట్టని భీమవరం కిట్టని ఎందుకంటారో తెలుసా? మాది భీమవరం కాబట్టి. ఇవే తగ్గించుకుంటే మంచిది. అండి, నేను మీ కిట్టయ్యని ఈరోజు తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ పార్ట్ 2 వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానండి. ఈ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో మనం తిరుపతి నుంచి భీమవరం టౌన్ వరకు పార్ట్ 1 వీడియో అయితే చేశాం అనమాట. ఇప్పుడు భీమవరం టౌన్ నుంచి పూరి వరకు పార్ట్ 2 వీడియో అయితే చేయబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోని ఒక లైక్ చేయండి, అదేవిధంగా వీడియో చివరిలో కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ చూసేవారికి ఈ వీడియో సజెస్ట్ చేయబడుతుంది. అదేవిధంగా మీరు నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు. నా ఛానల్లో జాయిన్ కూడా అవ్వచ్చు. మా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BVRT. ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనం 2వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే ఉన్నాము. ఇది 2వ నెంబర్ ప్లాట్ఫామ్, అది 1వ నెంబర్ ప్లాట్ఫామ్. మనకి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మనకి భీమవరం నుంచి విశాఖపట్నం నరసాపురం వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వస్తాయండి. మనకి భీమవరం నుంచి విజయవాడ వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తాయి. మనకి వ్యాప్ 7 లోకోమోటివ్తో వస్తుంది ట్రైను, విశాఖ ఎక్స్ప్రెస్ వ్యాప్ 7 37460 భువనేశ్వరం నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్తుంది అనమాట. అది 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది ట్రైను. మీకు ఒక్క విషయం చెప్పాలి, ప్రస్తుతం ఈ విశాఖ ఎక్స్ప్రెస్కి కేవలం 3 స్లీపర్ క్లాస్ కోచెస్ ఉన్నాయి. మనకి వచ్చే నెలలో ఈ ట్రైన్కి 6 స్లీపర్ కోచెస్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఇందులో 3 AC కోచెస్ని తీసేసి ఇంకో 3 స్లీపర్ క్లాస్ కోచెస్ని అయితే పెడుతున్నారు. సో అప్పుడు ట్రావెల్ చేద్దాము ఈ ట్రైన్లో ఎండ్ టు ఎండ్ జర్నీ. విశాఖ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయిందండి. మా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అదంతా కూడా రెనోవేషన్ వర్క్ జరుగుతుంది, అందుకే మొత్తం షెడ్లు పీకేశారు. మా ట్రైన్ అయితే 2వ నెంబర్లోకి వస్తుంది. ఇప్పుడు దానికన్నా ముందు గుంటూరు నరసాపురం ఇంటర్సిటీ వస్తుంది అనమాట. గుంటూరు నుంచి నరసాపురం వెళ్ళే ఇంటర్సిటీ ఇది గంట లేట్గా వచ్చింది. యాక్చువల్గా మన ట్రైన్ తర్వాత ఈ ట్రైన్ రావాలి. మన ట్రైన్ అయితే 1.5 గంటల లేట్లో ఉంది కాబట్టి ఈ ట్రైన్ ముందు వచ్చింది. గుంటూరు నరసాపురం ట్రైన్ వెళ్ళిపోతుందండి. ఆ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉంది. డోన్ నుంచి గుంటూరు వస్తుంది, గుంటూరు నుంచి నరసాపురం అయితే వెళ్తుంది. ఈ ట్రైన్లో మనం ఆల్రెడీ ట్రావెల్ చేసాము. మార్నింగ్ డోన్ నుంచి గుంటూరు వరకు ట్రావెల్ చేసాము, ఈవినింగ్ గుంటూరు నుంచి నరసాపురం వరకు కూడా ట్రావెల్ చేసాం అనమాట. ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా సరే ఒక్క వీడియోతోనే తెగులు చేసేవాడిని. కానీ ఈ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ మాత్రం 2 పార్ట్లుగా అయితే అప్లోడ్ చేస్తాను. మీకు పార్ట్ 1లోనే చెప్పాను, ఈ ట్రైన్లో జర్నీ చేయాలంటే చాలా ఓపిక, చాలా సహనం ఉండాలని చెప్పి. మరంత ఓపిక సహనంతో కూడుకున్న ట్రైన్ జర్నీ నేను ఎండ్ టు ఎండ్ చేసేసి 1 గంటన్నరలో వీడియో పెట్టేస్తే మీకు కూడా చూడటానికి ఓపిక ఉండాలి కదా. సో అందుకే నేను ఇది 2 పార్ట్లుగా అయితే పెడుతున్నాను అనమాట. సో అంతేకాకుండా ఈ ట్రైన్లో జర్నీ చేసినప్పుడు మనకి తిరుపతి నుంచి విజయవాడ వచ్చినప్పుడు కొంచెం లాగ్ అనిపించినా చాలా తొందరగా వచ్చేసామన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎప్పుడైతే మనకి గుడివాడ భీమవరం లైన్లోకి ఎంటర్ అవుతుందో ఈ చుట్టుపక్కల నుంచి ఈ ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి అయితే కలుగుతుంది అనమాట. ఏసీలో ప్రయాణం చేసే వాళ్ళకి ఈ ట్రైన్ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. స్లీపర్ క్లాస్లో ప్రయాణం చేసే వాళ్ళకి కొంచెం సహనంతో కూడుకున్నట్టే ఉంటుంది, కానీ బాగానే ఉంటుంది. జనరల్లో ట్రావెల్ చేస్తారు చూసారా, వాళ్ళకి మాత్రం ఒక పీడకలగా మిగిలిపోతుంది. ఓవరాల్ గా జర్నీ కంప్లీట్ అయ్యేసరికి మనకు ఒక ఎమోషన్ అయితే మిగిలిస్తుంది అనమాట ఈ ట్రైన్. సో ఏంటంటే నేను ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కింది ఏదైనా ఉందంటే అది ఈ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ లో. అంతేకాదంలో ఎక్కువ సార్లు ట్రావెల్ చేసిన ట్రైన్ కూడా ఈ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. చాలా సార్లు ట్రావెల్ చేసినప్పుడు అనుకున్నాను ఈ ట్రైన్ లో జర్నీ చేసే వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్పాలని చెప్పేసి. సో ఆ టిప్స్ ఏంటంటే, ఈ ట్రైన్ లో మనం ఎప్పుడు ట్రావెల్ చేసినా టికెట్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి. చాలా మందికి తెలియదు ఆ విషయం. ఎందుకంటే ఈ ట్రైన్ లో నేను నిన్ననే టికెట్ బుక్ చేసుకున్నాను, నాకు ఈ రోజు కన్ఫర్మ్ అయిపోయింది. సో మీకు కూడా కన్ఫర్మ్ గా టికెట్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఆ విషయం కూడా చెప్తాను మీకు. 22328 కవచ్ వ్యాప్ 4 లోకోమోటివ్తో వచ్చేసిందండి మన ట్రైన్. దానికి కవచ్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. ఫ్రంట్లో మనకి జనరల్ కోచెస్ అయితే ఉన్నాయండి. ఈరోజు కొంచెం ఖాళీగానే ఉంది జనరల్ కోచెస్. మా కోచ్ పొజిషన్ వచ్చేసి S7. చెప్పాను కదా నేను ఈ ట్రైన్లో నిన్ననే టికెట్ బుక్ చేసుకున్నాను, కన్ఫర్మ్ అయింది అనేది. అది మీకు చెప్తాను, రన్నింగ్లో చెప్తాను. మా కోచ్ పొజిషన్ వచ్చేసి S7. పర్లేదు, ఈరోజైతే మాత్రం బండి చాలా ఖాళీగా ఉంది. జనరల్ కోచ్ పొజిషన్ ఏమో వెనకాల వేసాడు, బండి ఏమో ముందుకు వెళ్ళిపోయింది. ఇక్కడ వరకు ఖాళీగా వచ్చినా మనకి ఫ్రంట్లో మాత్రం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోద్ది ట్రైన్. విజయవాడ తర్వాత ఎక్కువ జనం ఎక్కేది ఎక్కడంటే మనకి ఈ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లోనే. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ నుంచే మనం బయలుదేరిపోయామండి. మా సీట్లు ఎదుర్కొనేటప్పటికి భీమవరం టౌన్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. భీమవరం టౌన్ తర్వాత మన ట్రైన్ ఆగేది తణుకులో. బై బై భీమవరం టౌన్. 1వ నెంబర్లోకి వస్తుంది భీమవరం జంక్షన్ నుంచి విజయవాడ వెళ్ళి మేము.
ట్రావెల్ చేసాం. వీడియో చాలా బాగుంటుంది, చూడండి, మన ఛానల్ ఉంది. తిరుపతి నుంచి భీమవరం టౌన్ వరకు మొత్తం మనం 493 కిలోమీటర్ల ప్రయాణాన్ని 10 గంటల 10 నిమిషాల్లో పూర్తి చేసాము పార్ట్ 1 లో. మనకి ఇక్కడి నుంచి మనకి భీమవరం నుంచి పూరి వరకు ఇంకా మనకి 739 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలన్నమాట. సుమారు 19 గంటల సమయం అయితే పడుతుంది మనకి. ఇంకాను అసలైన జర్నీ అంతా ప్రారంభమయ్యేది మనకి ఇక్కడి నుంచే. చాలా ఓపిక ఉండాలి ఇక్కడి నుంచి మనం జర్నీ చేయాలంటే. అత్తిలి రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నామండి. ఒకప్పుడు కరోనాకి ముందు ఈ స్టేషన్ లో ఈ ట్రైన్ కి స్టాప్ ఉండేది. కరోనా తర్వాత స్టాప్ అనేది తీసేశారనమాట. కరోనా తర్వాతనే కాదు, మనకి డబుల్ ఎలక్ట్రిక్ లైన్ అయిన తర్వాత స్టాప్ తీశారు. అత్తిలి నుంచి ఈ ట్రైన్ లో ప్రయాణించే ప్రయాణికులు ఎవరన్నా ఈ ట్రైన్ జర్నీ మిస్ అవుతున్నారా? మిస్ అయితే కామెంట్ చేయండి. త్వరలోనే అత్తిలి రైల్వే స్టేషన్ లో కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లకి స్టాప్ అనేది రాబోతుందనే సమాచారం అయితే అందింది. బాయ్ బాయ్ అత్తిలి. తణుకు ఆంధ్ర షుగర్స్, అంతా షుగర్ ఫ్యాక్టరీ. వెల్కమ్ టు తణుకు. స్టేషన్ కోడ్ TNKU. 8:09 రావాల్సిందే ట్రైన్ ఇక్కడికి. 10:22 వచ్చింది. దాదాపు 1:37 నిమిషాలు ఆలస్యంగా మనం తణుకు రైల్వే స్టేషన్కి వచ్చాము. కరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్ ముందే ఆపాడు మాకు వచ్చి. 2 నిమిషాలు అఫీషియల్ స్టాప్ తర్వాత తణుకు రైల్వే స్టేషన్ నుంచి మనం బయలుదేరిపోయామండి. మన ట్రైన్ 2లో ఆగింది. 1వ నెంబర్లోకి 12775 కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్ళే కోకనాడ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుందన్నమాట. తణుకు నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. త్వరలో డే టైం వీడియోతో మీ తణుకు రైల్వే స్టేషన్ అయితే చూపిస్తాను. బాయ్ బాయ్ తణుకు. కాకినాడ లింగంపల్లి కోకనాడ. ఇంతకు ముందు మన వీడియోస్ చాలా గ్యాప్ తీసుకున్నామండి వీడియోకి మధ్యలో. ఈ మధ్య మాత్రం కొంచెం కంటిన్యూగా వీడియోస్ పెడుతున్నాను. కంటిన్యూగా పెట్టాలని ఉద్దేశంతో మనకి తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ పార్ట్ 1 పెట్టిన తర్వాత 2వ వీడియో కూడా వెంటనే చేయాలన్నమాట. కాకపోతే ఏంటంటే మనకి హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇప్పటికీ అనీజీగానే ఉంది, అయినా సరే ఆపకూడదనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో అయితే చేస్తాను. విశాఖపట్నం నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లైన్ వెళ్ళిపోతుంది. నిడదవోలు జంక్షన్ కౌంటర్లో అయితే ఉన్నామండి మనము. విజయవాడ విశాఖపట్నం మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మనకి ప్యారలల్గా ఒక గూడ్స్ ట్రైన్ కూడా వస్తుంది, కనిపిస్తుందా? ఓకే ఓకే, ఏ పలకరించిన టార్నేసింది ఇది. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ NDD. తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత మన తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ 541 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని 25వ హాల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చిందండి. 2 గంటల ఆలస్యంగా. నిడదవోలు జంక్షన్ నుంచి కూడా బయలుదేరిపోయి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కొవ్వూరు అండి. నిడదవోలో మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఈ 3 ప్లాట్ఫామ్స్. మనకి ఈ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ ఏంటంటే మాకు భీమవరం వైపు నరసాపురం వైపు వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా మాకు ఈ 3లో ఆగుతాయి అనమాట. ఆ 1, 2 మెయిన్ లైన్స్. విజయవాడ వెళ్ళే మెయిన్ ట్రైన్స్ అన్నీ కూడా మనకి 2లో ఆగుతాయి. విశాఖపట్నం వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా 1లో ఆగుతాయి. సో కొత్తగా ఈ పక్క మనకి 4-5 ప్లాట్ఫామ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు చీకట్లో కనబడుతుంది నా పక్క, కనీసం లైటింగ్ కూడా లేదు, చూపిందా ఉంటాయి మీకు. బాయ్ బాయ్ నిడదవోలు జంక్షన్. నిడదవోలు జంక్షన్ నుంచి దొరికి కామెంట్లు వచ్చాయి, ఈ సైడ్ ప్రయాణం చేయట్లేదనా కామెంట్స్ ఆపేశారు. నరసాపురం రాజమండ్రి మేము. వెల్కమ్ టు కొవ్వూరు. స్టేషన్ కోడ్ వచ్చేసి KVR. ఈ కొవ్వూరు నుంచి భద్రాచలంకి రైల్వే లైన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏంటండి. ఎప్పుడో 1960 సంవత్సరంలో దాన్ని సర్వే చేశారంట. తెలంగాణలో కంప్లీట్ అయింది కానీ ఆంధ్రాలో పనులు అయితే ఇంకా స్టార్ట్ చేసినట్టుగా కనపడట్లేదు. ఏ ఆంధ్రాలో అడ్డంకులంట, మరి ఏంటో. కొవ్వూరు నుంచి అయితే మనం బయలుదేరిపోయామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాజమండ్రి. కొవ్వూరు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మన ట్రైన్ బయలుదేరుతుంది. 2వ నెంబర్లోకి ఇందాక మనం ఓవర్టేక్ చేసుకుని వచ్చాము చూసారా, నరసాపురం రాజమండ్రి మేము ట్రైన్. ఆ ట్రైన్ అయితే వస్తుందన్నమాట. లైటింగ్ అయితే పడుతుంది కానీ ట్రైన్ అయితే ఇంకా దగ్గరికి రాలేదు. ఈ కొవ్వూరులో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. గోదావరి నదిని అయితే దాడుతున్నామండి మనం. చీకటి కదా, పెద్ద ఏం కనిపించట్లేదు. మనం ఓల్డ్ బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాము. మనకి ఆ స్ట్రైట్లో లైట్లు కనిపిస్తున్నాయి చూసారా, అవి ఏంటంటే మనకి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అనమాట. అది రాజమండ్రిలో 2 రైల్వే స్టేషన్స్ ఉంటాయండి. ఒకటి గోదావరి రైల్వే స్టేషన్, రెండోది రాజమండ్రి మెయిన్ రైల్వే స్టేషన్. గోదావరి స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం, ఇది గూడ్స్ అని వచ్చేసి చూపిందామంటే. వెల్కమ్ టు రాజమండ్రి. స్టేషన్ కోడ్ RJY.
2 గంటల ఆలస్యంగా మనం రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చామండి. 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాం మన ట్రైన్. 9 గంటల 30 నిమిషాలు కావాల్సింది, 11 గంటల 30 నిమిషాలకు వచ్చింది. మనకి ఇప్పుడు 1వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్లో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ వస్తుంది. అది కొన్ని వ్యాప్ 7లోకి అయితే వచ్చింది గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. రాజమండ్రి నుంచి కూడా బయలుదేరిపోయామండి. మనకు ఊట్లోంచి గరీబ్ రథ్ కూడా వెళ్ళిపోతుంది రాజమండ్రి నుంచి. రాజమండ్రి తర్వాత మన ట్రైన్ ఆగేది ద్వారపూడిలో. రాజమండ్రి నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్ రాజమండ్రి. స్కిప్పింగ్ కడియం. ద్వారపూడి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. బయటికి దిగి చూపిందామంటే డోర్ దగ్గర జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. స్టేషన్ కోడ్ వచ్చేసి DWP. వెల్కమ్ టు అనపర్తి. స్టేషన్ కోడ్ APT. అనపర్తిలో ప్లాట్ఫామ్ వర్క్ అయితే జరుగుతున్నట్టుంది. వన్ మినిట్ అఫీషియల్ స్టాప్ తర్వాత అనపర్తి నుంచి కూడా బయలుదేరిపోయామండి. నెక్స్ట్ స్టాప్ మనకి సామర్లకోట జంక్షన్. బాయ్ బాయ్ అనపర్తి. అనపర్తి నుంచి మనకున్నారు సబ్స్క్రైబర్స్, కామెంట్ చేయండి. ఈ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ లో ముఖ్యంగా మనకి విజయవాడకి రాజమండ్రికి మధ్యలో ఏవైతే స్టేషన్స్ ఉన్నాయో ఆ స్టేషన్స్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలన్నా, విజయనగరం వెళ్ళాలన్నా, శ్రీకాకుళం సైడ్ వెళ్ళాలన్నా కూడా ఓవర్ నైట్ ఇది బెస్ట్ ట్రైన్ అయితే అవుతుంది అనమాట. కానీ టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే మామూలుగా మాకు భీమవరం నుంచి విశాఖపట్నం కానీ విజయనగరం కానీ చూసుకుంటే సూపర్ ఫాస్ట్ గా 4:30 నుంచి 6 గంటల సమయం అయితే పడుతుంది. కానీ ఈ ట్రైన్ లో 9 నుంచి 10 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. సో అంత లాగ్ అయితే ఉంటుందన్నమాట. కానీ టికెట్ కన్ఫర్మ్ అయితే మాత్రం హ్యాపీగా తినేసి పడుకుంటే ఉదయం 5 గంటలకి విశాఖపట్నం, 6 గంటలకి విజయనగరం, 7-8 మనం శ్రీకాకుళం, 9 లోపు మనం ఆంధ్ర బోర్డర్ అయితే దాటేస్తాం అనమాట. కానీ చెప్తున్నాను కదా, టికెట్ అయితే మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ అవ్వాలి, లేకపోతే నరకం చూస్తారు జనరల్ కోచ్ లో. ఎందుకంటే అంత లాగ్ ఉంటుంది ఈ ట్రైన్. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి మన ట్రైన్ వెళ్తుంది. 3వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి కోనార్క్ ఎక్స్ప్రెస్ వచ్చింది. 10 గంటల 30 నిమిషాలకు రావాల్సిన ట్రైన్ 10 నిమిషాలకు 1 గంటకు వచ్చిందండి. 2 గంటల 20 నిమిషాల పైన లేట్ అయింది మనకి. చూసినారా టైము? 11 నిమిషాల తక్కువ 1 గంట అయింది. స్టేషన్ కోడ్ SLO. సామర్లకోట జంక్షన్ తెలుసు కదా, కాకినాడకి వెళ్ళాలంటే ఇక్కడే మారాలి. సమయం చాలా అయింది. 3వ నెంబర్ నుంచి కోనార్కు బయలుదేరిపోయింది. 1వ నెంబర్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. ఇక్కడ దూరం నుంచి చూస్తుంటే 2వ నెంబర్ ప్లాట్ఫారం కూడా ఏదో ట్రైన్ వస్తుంది. గూడ్స్ ట్రైనా లేకపోతే ఫలక్నామానా? స్ట్రైట్కి కనిపిస్తుంది చూసారా మనకి, అది చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానం. పంచరామ క్షేత్రాల్లో ఒకటి అయినటువంటి శివుడి టెంపుల్ ఉంటుందండి మనకి ఇక్కడ. బై బాయ్ సామర్లకోట జంక్షన్. నెక్స్ట్ స్టాప్ పిఠాపురం. విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ట్రైన్ క్రాసింగ్ అవుతుంది పిఠాపురం రైల్వే స్టేషన్లో. మొత్తానికి పిఠాపురం వచ్చేయండి. పిఠాపురం స్టేషన్ కోడ్ PAP. అఫీషియల్గా 1 మినిట్ స్టాప్ మనకి ఇక్కడ. రవికంపాడు స్టేషన్లో ఆపేసేయండి మన ట్రైన్ని. ఇక్కడ మన ట్రైన్కి ఒక ఓవర్టేక్ పడుతుంది. గూడ్స్ ట్రైన్ అయితే క్రాసింగ్ అవుతుంది. ఇప్పుడు మనకి 12704 పలకనామా ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ అవుద్ది ఇక్కడ.
వెల్కమ్ టు తుని, స్టేషన్ కోడ్ TUNI. ఇక్కడ కూడా మనకు ఒక ఓవర్టేక్ పడుతుంది. 12246 బెంగళూరు నుంచి హౌరా వెళ్ళే దురంత ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు అనకాపల్లి. 2 గంటల 58 నిమిషాలకు రావాల్సింది 3 గంటల 12 నిమిషాలకు వచ్చింది. అంటే కేవలం 14 నిమిషాలు ఆలస్యం అంతే అనకాపల్లి వచ్చేసరికి. స్టేషన్ కోడ్ AKP. మామూలుగా మన పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అనకాపల్లికి 1.5-2 గంటల ముందు వచ్చేసి ఇక్కడ వెయిట్ చేసేది. సేమ్ ప్రతిరోజు ఇదే పరిస్థితి అనమాట. ప్యాసింజర్స్ అందరూ కూడా అలా బయటకు వచ్చి పడిగాపులు కాసేవారు, ఎప్పుడు ఎత్తడా ట్రైన్ అని చెప్పేసి. కానీ ఇవాళ 1/2 గంట లేట్గా వచ్చింది. అయినా ఇక్కడ ఇంకా అరగంట సేపు ఆపేసాడు బండి. ఇప్పుడే మనకు ఒక ట్రైన్ అయితే ఓవర్టేక్ అయిందండి. ప్రశాంతంగా పడుకుంటాం ఇక్కడ దాకా. ఇక్కడికి వచ్చిన తర్వాత దోమలు కొట్టుకొని కూర్చోవాలి లోపల. మనకి ఎంత లేట్ అయినా విశాఖపట్నం వెళ్ళేసరికి రైట్ టైంకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మనకి అనకాపల్లికి విశాఖపట్నంకి ఇంకా 33 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం టైం అయితే 4:04 అయింది. కానీ 4:05 విశాఖపట్నం వెళ్ళేసరికి అంటే గంట టైం ఉంది మనకి 33 కిలోమీటర్లకి. మధ్యలో మనకు దువ్వాడ స్టేషన్ ఒకటే. మనల్ని ఇంకో ట్రైన్ ఓవర్టేక్ చేస్తుందండి. బెంగళూరు నుంచి హౌరా వెళ్ళే ట్రైన్ అది. ఇందాక కూడా బెంగళూరు నుంచి అగర్తల వెళ్ళే హంసఫర్ ట్రైన్ ఓవర్టేక్ చేసింది. చెప్పాను కదా, రోజు ఇదే పరిస్థితి. మొత్తానికి అనకాపల్లి నుంచి అయితే బయలుదేరిపోయాం. ఎప్పుడు వచ్చినా 2 గంటల ముందు వచ్చేవాళ్ళం. ఇక్కడ ఒక 5-6 ఓవర్టేక్లు అయ్యాయి. కాకపోతే ఇవాళ సగం జర్నీలోనే మనకి ఓవర్టేక్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. కేవలం 2 ట్రైన్లకి ఈ స్టేషన్లో ఓవర్టేక్లు జరిగింది మనకి. వెల్కమ్ టు విశాఖపట్నం. 5:05 రావాల్సింది 5:15 వచ్చిందండి విశాఖపట్నం. అరగంట లేట్గా వచ్చాము, తెల్లారిపోయింది కూడాను. విశాఖపట్నం జంక్షన్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ లాగిందండి మన ట్రైను. విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VSKP. ఇక్కడ మొత్తం 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనకి 8వ నెంబర్ ప్లాట్ఫామ్లో వందే భారత్ ట్రైన్ ఉంది చూసారా, 20 కోచ్లు వందే భారత్, సాఫ్రాన్ కలర్. తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత మన తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ 763 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని విశాఖపట్నం జంక్షన్కి 4:05 రావాల్సింది 5 గంటల 15 నిమిషాలకు వచ్చింది, అరగంట లేటుగా. ఇక్కడ మన ట్రైన్కి అఫీషియల్గా 20 నిమిషాలు అయితే స్టాప్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ మన ట్రైన్కి వాటరింగ్ జరుగుతుంది, అదేవిధంగా లోకల్ రివర్సల్ కూడా జరుగుతుంది. విశాఖపట్నం కిరణ్డూల్ ట్రైన్ షంటింగ్ అవుతుంది. అరకెళ్ళే ట్రైన్ అద్దాల గోతులు చూసారా బ్యాక్ సైడ్, ఆ ట్రైన్ 4:07 బయలుదేరుతుంది విశాఖపట్నం నుంచి. ఇయ్యాలంటారా బాబు, ఇంత లైట్గా తీసాడు బండి. 5 గంటల 5 నిమిషాలు బయలుదేరాల్సింది 5 గంటల 56 నిమిషాలు బయలుదేరిందండి. 51 నిమిషం ఆలస్యం. మనకి పక్క ప్లాట్ఫామ్లో కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసి 58506 విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళే ఫాస్ట్ ప్యాసింజర్ ట్రైన్. ఆ ట్రైన్ జర్నీ ఈ జనంలోకి నేను చేయలేనేమో. 5 సార్లు ట్రై చేశానండి, 3 సార్లు మధ్యలో అయిపోయింది. విశాఖపట్నం నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్ బాయ్ విశాఖపట్నం. గోపాలపట్నం క్యాబిన్ దగ్గర మనం రూట్ డైవర్షన్ తీసుకున్నామండి. మన విశాఖపట్నం విజయవాడ మెయిన్ లైన్ అది.
సింహాచలం స్టేషన్ కోడ్ వచ్చేసి SCM. సింహాచలం తర్వాత మన ట్రైన్ ఆగేది కొత్త వలస జంక్షన్లో. ఇక ఇక్కడ నుంచి మనకి 4 ట్రాక్స్ ఉంటాయి, మెయిన్ ట్రాక్స్, క్వార్టర్బుల్ ఎలక్ట్రిక్ లైన్ అనమాట. మ్యాక్సిమం ఏమైనా తగిలితే మనకి ప్యారలల్ రన్నింగ్ తగలచ్చు. అదిగోండి చెప్తున్నా ప్యారలల్ రన్నింగ్ ఉంటుందని. కాకపోతే కొంచెం స్లోగా వెళ్తుంది గూడ్స్ ట్రైన్. డీజిల్ లోకోమోటివ్ సార్. కొత్త వలస జంక్షన్ స్టేషన్ కోడ్ KTV. ఇక్కడి నుంచి కూడా మన ట్రైన్ సిగ్నల్ వచ్చేసింది. పక్క ప్లాట్ఫామ్ నుంచి పాట్నా ఎర్నాకుళం ట్రైన్ వెళ్తుందండి. ఈ కొత్త వలస జంక్షన్ నుంచి మనకి అరకు వైపు ఒక రూట్ అయితే సపరేట్ అవుతుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మనకి ఆ చివరి కనిపిస్తున్న చూసారా ట్రాక్స్, అవి అరకు వెళ్ళాలి అనమాట. ఇక్కడ నుంచి మనకి సపరేట్ అయిపోతుంది కొత్త వలస జంక్షన్ దగ్గర నుంచి. మనకి విజయనగరం వరకు ఇది ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైన్ ఉంటుంది. మనకి విశాఖపట్నం హౌరా మెయిన్ లైన్లో విజయనగరం వరకు ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైన్. బండి స్పీడ్ మాత్రం చితక్ కూడా సరేనే, అసలు మామూలు కాదు, ఎగరేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు బండి. సంతకాల వంతుని కింద వెళ్ళి వెళ్తున్నాం అంటే విజయనగరం వచ్చినట్టే. వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. స్టేషన్ కోడ్ VZM. విజయనగరం జంక్షన్ కూడా మనం ఒక 50 నిమిషాలు ఆలస్యంగా వచ్చామండి. ఇక్కడ మ్యాక్సిమం దిగేస్తారు. విజయనగరం జంక్షన్ నుంచి కూడా బయలుదేరిపోయామండి. ఉదయం 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరాల్సింది, 7 గంటల 9 నిమిషాలకు అయితే బయలుదేరింది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి. విజయనగరం తర్వాత మన ట్రైన్ ఆగేది చీపురుపల్లిలో. మ్యాక్సిమం దిగేస్తారు ఇక్కడ, ఎందుకంటే మనకి ఎక్కువ మా భీమవరం సైడ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువ మనకి వైజాగ్, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. మనకి ఇక్కడ నుంచి ఒక రూట్ అనేది సపరేట్ అవుతుంది, చూపిస్తాను మీకు. అది కూడా మనకి అటు కనిపిస్తుంది చూసే ట్రాక్స్, అవి రాయ్పూర్ లైన్ అనమాట. ఇది ఒక విజయనగరం రాయ్పూర్ లైన్, 402 కిలోమీటర్ల రాయ్పూర్. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి డబుల్ ఎలక్ట్రిక్ లైన్ అనమాట. విజయనగరం అవుటర్లో మనకి అటువైపు కనిపిస్తుంది చూసారా ట్రాక్, అది బైపాస్ లైన్ అనమాట. మనకి విజయనగరం మెయిన్ స్టేషన్ వెళ్ళకుండా హౌరా నుంచి రాయ్పూర్ వైపు వెళ్ళి బైపాస్ లైన్. అది 8 కిలోమీటర్లు బైపాస్ లైన్. చూసారా ఎంత బాగుందో. ఆ వర్షాకాలం వచ్చిందంటే మాత్రం నెల్లిమర్లు అందాలు చూడాలంటే 2 కళ్ళు సరిపోవు, అంత సూపర్గా ఉంటుంది. దడ ఆడించేస్తుంది బండి, మామూలు కొట్టుడు కాదు, చితక్ కొడేస్తుంది బండి. గరివిడి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తామండి. ఒకప్పుడు ఈ గరివిడి రైల్వే స్టేషన్లో స్టాప్ ఉండేది ట్రైన్కి. మళ్ళీ గరివిడి స్టేషన్కి స్టాప్ కావాలని కోరుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వెల్కమ్ టు చీపురుపల్లి. స్టేషన్ కోడ్ వచ్చేసి CPP. 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుందండి మన ట్రైన్. ఇక్కడికి మనం 50 నిమిషాలు ఆలస్యంగానే వచ్చాము. ఇక్కడ మ్యాక్సిమం పీపుల్ ఖాళీ అయిపోతారు ట్రైన్లో. మ్యాక్సిమం జనరల్ పీపుల్ అంతా ఖాళీ అయిపోతారు ఇక్కడ. చూసారా జనాలు చీపురుపల్లి దిగేవాళ్ళు. చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ ఇది. మనకి విశాఖపట్నం, విజయనగరంలో దిగేవాళ్ళు కన్నా ఇక్కడ ఎక్కువ దిగుతారు.
ఎందుకంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది మేజర్ రైల్వే స్టేషన్ అని చెప్పాలి. ఇటు చుట్టుపక్కల రాజం సైడ్ కానీ పాలకొండ సైడ్ కానీ ఆ చుట్టుపక్కల వెళ్ళే అందరూ కూడా మనకి ఈ చీపురుపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఎక్కుతారు, ఇక్కడే దిగుతారు. చీపురుపల్లి నుంచి కూడా మన ట్రైన్ సిగ్నల్ వచ్చేసింది. మ్యాక్సిమం సగం ట్రైన్ పైన ఖాళీ అయిపోయింది. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా నడుచుకుని వచ్చేవాళ్ళే. ఈ చీపురుపల్లి నుంచి రాజం సైడ్ కూడా ఒక లైన్ పడితే బాగున్నాం. మన చీపురుపల్లి రైల్వే స్టేషన్కి వీడుకోలు చెప్పే సమయం ఆసన్నమైనది. చీపురుపల్లి నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు కామెంట్ చేయండి. బాయ్ బాయ్ చీపురుపల్లి. బ్రహ్మపూర్ విశాఖపట్నం ప్యాసింజర్ అనమాట. పొందూరు స్టేషన్కి వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టాప్ శ్రీకాకుళం. పేరుకే వర్షాకాలం కానీ ఎక్కడ వాటర్ లేదు, సరిగ్గా వర్షాలు పడట్లేదు ఈ సైడ్. వెల్కమ్ టు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్. ఇది శ్రీకాకుళం కాదండి, ఆమ్దాల వలస. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ నుంచి మనం శ్రీకాకుళం వెళ్ళాలంటే ఇంకో 10 కిలోమీటర్ల దూరం అయితే ఉందన్నమాట టౌన్లోకి వెళ్ళడానికి. తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత మన ట్రైన్ 894 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసిందండి. ఇంకా మనకి దాదాపు 340 కిలోమీటర్ల దూరం అయితే ఉంది పూరి వెళ్ళడానికి. ఇది 44వ హాల్ రైల్వే స్టేషను మనకి శ్రీకాకుళం రోడ్ వచ్చేసి. సో ఇంకా మనకి పూరి వెళ్ళడానికి దాదాపు 15 స్టాప్లు అయితే ఉన్నాయన్నమాట. పూరితో కలిపి 15 స్టాపులు. శ్రీకాకుళం రోడ్లో అఫీషియల్గా మనకి 5 నిమిషాలతో స్టాప్ ఇచ్చారండి. టైం అయిపోయింది, సిగ్నల్ కూడా వస్తుంది. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో రెనోవేషన్ వర్క్లు అయితే జరుగుతున్నాయి గట్టిగానే. లాస్ట్ టైం వందే భారత్ ట్రైన్ జర్నీ చేసినప్పుడు కూడా ఇలాగే ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది. స్టేషన్ కూడా వచ్చేసి CHE. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. మన ట్రైన్ ఆగింది 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో. చూసారా శ్రీకాకుళం రోడ్డు. ఈ శ్రీకాకుళం నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు? వంశధార నది. చూసారా వర్షాలు లేవు, నదిలో వాటర్ లేదు. తిల్లారు రైల్వే స్టేషన్కి వచ్చిందండి. స్టేషన్ కోడ్ వచ్చేసి TIU. ఎక్కడ చూసిన జనాలు దిగుతూనే ఉన్నారు, బండి మాత్రం ఖాళీగానే ఉంది చూస్తుంటే. తిల్లారు తర్వాత మన ట్రైన్ ఆగేది కోటబొమ్మాలిలో. ఇక్కడ నుంచి 13 కిలోమీటర్లు. ప్లాట్ఫామ్ అంతా గడ్డి మొలిచేసింది. బాయ్ బాయ్ తిల్లారు. భువనేశ్వర్ విశాఖపట్నం వందే భారత్. వెల్కమ్ టు కోటబొమ్మాలి. స్టేషన్ కోడ్ ABM. వెల్కమ్ టు నౌపడా జంక్షన్. స్టేషన్ కోడ్ NWP. ఇదొక జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. చూసారా భలే ఉంది పెంకిడిల్లు. ఈ నౌపడలో మనకి అఫీషియల్గా 2 మినిట్స్ అయితే స్టాప్ ఉందండి. ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అని చెప్పాను కదా. ఇక్కడి నుంచి మనం బ్యాక్ సైడ్ అనమాట, మనకి గుణపూర్ వైపు అయితే లైన్ ఉంది. నౌపడ నుంచి అయితే బయలుదేరిపోయాము. మనకి దీని వెనకాల వస్తుందండి విశాఖపట్నం గుణపూర్ ప్యాసింజర్. అదేంటంటే మనకి నౌపడ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లోకల్ రివర్సల్ చేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే వెళ్తుంది అనమాట. నౌపడ దగ్గర లొకేషన్ అయితే మాత్రం భలే ఉందండి. చూడండి ఎన్ని కొండలు. ఈ లైట్గా ఎండ ఎక్కింది, దానికైతే భలే కనబడుతున్నాయి. ఇంతకే అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ బండిని ఔరా బండి అని అంటారంట. మరి ఎందుకంటారు ఏంటో నాకు తెలియదు. చిన్నప్పుడు ఈ బండిలో మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఎవరన్నా అడిగినప్పుడు ఏ బండికి వెళ్ళేవరా అంటే ఔరా బండికి వెళ్ళాను అనేవారు. రిటర్న్ తూర్పు వచ్చినప్పుడు కూడా ఏ బండికి వెళ్ళేవరా అంటే ఔరా బండికి వెళ్ళామని చెప్పేవారు.
నాకు అసలు గుర్తులేదు అనమాట. ఇందాక విజయనగరంలో ఒక ఆయన ఎక్కి ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఏ బండి ఎక్కువాలంటే ఔరో బండి ఎక్కానని చెప్పి అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది నాకు. ఎందుకు దీన్ని ఔరో బండి ఎందుకంటారు నాకు ఇప్పటికీ తెలియదు. ఈ ట్రైన్ రన్ గురించి మాట్లాడుకుంటే మనకి తిరుపతి నుంచి విజయవాడ దాకా మాత్రం ఫాస్ట్ గా వచ్చినా బాగా లాగ్ అనిపించింది. ఎప్పుడైతే మనకి విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చిందో లాగు అసలు బండి ఎదురు బండి అనొచ్చు అలాగైతే వచ్చిందనమాట. ఎప్పుడైతే విశాఖపట్నం నుంచి ట్రైన్ బయలుదేరిందో పొలగొట్టుకు వెళ్ళిపోతున్నాడు. మామూలు స్పీడ్ కాదు, కొట్టుడు. అబ్బా, ఇది కదా వ్యూ అంటే ఎంత బాగుందో చూసారా. వ్యాప్ 7 పెట్టాడండు లోకల్ రివర్స్లో అయిన తర్వాత. వెల్కమ్ టు పలాస. స్టేషన్ కూడా వచ్చేసి PSA. 9 గంటల 10 నిమిషాలకు రావాల్సిన ట్రైన్ 9 గంటల 20 నిమిషాలుగా వచ్చేసిందండి. అలా గంట 2 గంటలు లేట్ ఉండే ట్రైన్ పావు గంట లేట్లో తీసుకొచ్చాడు. మన ట్రైన్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ ఆగింది. అప్పుడే సిగ్నల్ కూడా వచ్చింది. 5 నిమిషాలు స్టాప్ ఉండాలి. మరి ఇంకే మనకి పక్క ప్లాట్ఫామ్ మీద ఇంకో ట్రైన్ ఆగింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్ళే ప్రశాంతి ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ కూడా సిగ్నల్ వచ్చేసింది. ఎంతకీ సిగ్నల్ వచ్చింది మా ట్రైన్ కదండి, ప్రశాంతి ఎక్స్ప్రెస్కి. పలాస తెలుసు కదా దేనికి ఫేమస్, జీడిపప్పులకి పెట్టింది పేరు పలాస. వచ్చింది పలాస నుంచి కూడా మన ట్రైన్ సిగ్నల్ వచ్చింది. పలాస తర్వాత మన ట్రైన్ ఆగేది మందస రూట్లో. దాని తర్వాత సోంపేట, ఇచ్చాపురం. అక్కడితో మన ఆంధ్రాలో ఉన్న స్టాప్స్ అయితే ఎండ్ అయిపోతాయి. తర్వాత మనం ఒరిస్సాలకి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట. బరంపురంకి మొదటి స్టాప్ తోటి. పలాస నుంచి ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు ఈ ట్రైన్కి కామెంట్ చేయండి. బాయ్ పలాస. బాబా పలాస దాటిన తర్వాత ఫస్ట్ టైం అండి నేను ఈ రూట్లో ట్రావెల్ చేయడం. భలే ఉంది అసలు లొకేషన్. ఇక్కడ మన పక్కనే కనిపిస్తుంది చూసారా, ఇది నేషనల్ హైవే. కోల్కతా చెన్నై. ఇది మనల్ని వెంటాడుతూనే ఉంది చెన్నై నుంచి కూడా. ఏ మాటకు ఆ మాట నెక్స్ట్ లెవెల్ అండి. బాబా పక్కల ట్రైన్ వెళ్తా ఉంటే ఆ పక్కల లొకేషన్ చూసుకుంటూ, ఆ పక్కల హైవే రోడ్లు చూసుకుంటూ, అయ్యో మొక్కల డ్రెస్ భలే ఉంది. దిగిపోదాం అనుకున్నాను, పలాసలో దిగిపోయి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకేముంటుంది, బండి అంతా ఖాళీ అయిపోయింది, సప్పగా ఉంది అనుకున్నాను. కానీ ఈ లొకేషన్ చూసిన తర్వాత అసలు మాటలు లేవు. మందస రోడ్ రైల్వే స్టేషన్కి వచ్చామండి. మందస రోడ్ నుంచి కూడా మనకి సిగ్నల్ వస్తుంది. ఇక్కడ అఫీషియల్గా 1 మినిట్ స్టాపు, చిన్న రైల్వే స్టేషన్. దీని తర్వాత మన ట్రైన్ ఆగేది సోంపేటలో. వెల్కమ్ టు సోంపేట. తొమ్మిది గంటల 58 నిమిషాలకు వచ్చాం మనం ఈ ట్రైన్ స్టేషన్కి. సోంపేట నుంచి కూడా బయలుదేరిపోయాం. సోంపేట నుంచి బండి తీయడం ఎంత ఫాస్ట్గా తీస్తున్నాడు చూసారా. ఇది తిరుపతి ఎక్స్ప్రెస్ కాదండి, సూపర్ ఫాస్ట్. నెక్స్ట్ స్టాప్ ఇచ్చాపురం. వెల్కమ్ టు ఇచ్చాపురం. మన ఆంధ్రాలో ఆఖరి హాల్ట్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ప్లాట్ఫామ్ ఆ పక్క వచ్చింది, కానీ ఇటుపక్క ఒక ట్రైన్ వచ్చింది చూపిందామని చెప్పేసి ఇటుపక్క వచ్చాను. ఇది బరంపురం నుంచి విశాఖపట్నం వెళ్ళే ఇంటర్సిటీ.
రాయ్పూర్ వ్యాగ్ 7. పొద్దున మనం చూసారా ఆ ట్రైను బరంపూర్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ప్యాసింజర్ ట్రైను. ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్. 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చిందండి మన ట్రైను. తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత 1016 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని వచ్చాం మనం ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి. 36 నిమిషాలు ఆలస్యం అయితే అయిందనమాట. ఇక్కడతో మన ఆంధ్ర వాళ్ళు కూడా ఖాళీ అయిపోయారు. బండి అయితే మాత్రం ఫుల్ ఖాళీ. విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. ఆ ట్రైన్కి ఒక చైర్ కార్ కోచ్ ఉండాలి, ఏసీ చైర్ కార్ కోచ్ ఉంది వెనకాల. విశాఖపట్నం బ్రహ్మపూర్, మనం బరంపురం అంటాం. చూసారా మొత్తం ఖాళీ. అక్కడొకరు ఉన్నారు అంతే. హౌరా చెన్నై సెంట్రల్ మరికొద్ది సేపట్లో 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చును. ఇచ్చాపురం నుంచి కూడా బయలుదేరిపోయామండి. నెక్స్ట్ మనం ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అయిపోతాం. బాయ్ బాయ్ ఇచ్చాపురం అండ్ బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్. ఒరిస్సాలో కలుద్దాం. హౌరా చెన్నై సెంట్రల్ మెయిల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇప్పుడే అనౌన్స్మెంట్ జరిగింది. ఇచ్చాపురం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వెళ్తుంది. ఈ ట్రైన్లో టికెట్ అవైలబిలిటీ గురించి చూసుకుంటే టికెట్స్ అనేవి చాలా ఈజీగా దొరుకుతాయి. నేను ఈ ట్రైన్లో చాలా సార్లు ట్రావెల్ చేశాను. ఎప్పుడు ట్రావెల్ చేసినా నేను టికెట్ అనేది ఒక రోజు ముందే బుక్ చేసుకుంటాను. ఒక రోజు ముందు బుక్ చేసుకున్నా సరే నాకు టికెట్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. తత్కాల్ అయితే కాదండి, జనరల్ కోటాలోనే బుక్ చేసుకుంటాను. నాకే కాదు మీకు కూడా కన్ఫర్మ్ అవుతాయి. ఆ ట్రిక్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అయిపోండి. సో ముఖ్యంగా విజయవాడ నుంచి మనకి గుడివాడ, కైకలూరు, రాకిపూడి, భీమవరం ఈ ఏరియాల నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళే వాళ్ళు ఉంటారు చూసారో వాళ్ళకే చెప్తాను ముఖ్యంగా. ఎందుకంటే తిరుపతి నుంచి విజయవాడ లోపు ప్రయాణం చేసే వాళ్ళకి ఖచ్చితంగా టికెట్ దొరికే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. విజయవాడ నుంచి గుడివాడ, భీమవరం ఈ లైన్ లో వాళ్ళు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడు బుక్ చేసినా రీగ్రేడ్ అనే ఉంటుంది. ఖచ్చితంగా మీకు వెయిటింగ్ లిస్ట్ కూడా దొరకదు. అప్పుడు ఏం చేస్తానంటే తత్కాల్ ట్రై చేస్తున్నారు. తత్కాల్ ఓపెన్ చేసిన 2 నిమిషాలకి తత్కాల్ టికెట్స్ కూడా అయిపోతున్నాయి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే టికెట్లు దొరకమని చెప్పేసి జనరల్ లో ప్రయాణిస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఏంటంటే మనకి విజయవాడ నుంచి సపరేట్ కోటా ఉంది, మీరు ఆ కోటాలో టికెట్స్ అనేవి బుక్ చేస్తున్నారు. సో అందుకేంటంటే ఎక్కువ టికెట్లు బుక్ అయిపోవడం తోటి మీకు రీగ్రేడ్ లోకి వెళ్ళిపోతుంది. మీరు తిరుపతి కోట నుంచి టికెట్ బుక్ చేసుకోండి. అంటే మనకి తిరుపతి కోట తెనాలి జంక్షన్ వరకు ఉంటుంది. మీరు ఈ విజయవాడ దాటిన తర్వాత గుడివాడ, కైకలూరు, రాకిపూడి, భీమవరం ఎక్కడి నుంచైనా సరే మీరు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే తెనాలి నుంచి టికెట్ బుక్ చేసుకోండి. బోర్డింగ్ మీరు ఎక్కే స్టేషన్ పెట్టుకోండి. ఎక్కే స్టేషన్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా టికెట్ అనేది కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. స్లీపర్ లో మాక్సిమం బుక్ అవుతాయి. ఏసీలో అయితే 100% బుక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడన్నా మనకి పండగల డిమాండ్ టైంలో మీరు తత్కాల్ ట్రై చేయండి. మాక్సిమం మీకు తెనాలి నుంచి బుక్ చేసుకోండి, కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువే ఉన్నాయి. రెండోది ఏంటంటే మీరు ఎమర్జెన్సీగా ఒక రోజు ముందుగానే బయలుదేరినప్పుడు మీరు తత్కాల్ బుక్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు తత్కాల్ బుక్ చేయకుండా ఒక పని చేయండి, తిరుపతి కోటాలోనే చెక్ చేయండి. ఎలా చెక్ చేస్తారు? వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉందని చెక్ చేయండి. మీరు వెయిటింగ్ లిస్ట్ చెక్ చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఒక 50 ఉంది అనుకున్నాం, తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ ఒక 10 ఉంది అనుకున్నాం, అప్పుడు మీరు ప్రీమియం తత్కాల్ కూడా చెక్ చేయండి. ఎందుకంటే ఈ ట్రైన్కి ప్రీమియం తత్కాల్ కూడా ఉంది. ఆ ప్రీమియం తత్కాల్ అనేది మనకి తిరుపతి కోటలో చూపిస్తుంది కానీ విజయవాడ కోటలో చూపించదు మనకి. ఈ ప్రీమియం తత్కాల్లో మీరు చెక్ చేసినప్పుడు ఎక్కువ అవైలబిలిటీ చూపిస్తూ ఉంటాయి. మినిమం 50, 60, 70 టికెట్ల దాకా అవైలబిలిటీ చూపిస్తాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే అందులో ఎక్కువ ఉంటే మీరు జనరల్ కోటాలో టికెట్ బుక్ చేసుకోండి, కన్ఫర్మ్ అవుతాయి. లేదు ఒక మాదిరి తక్కువ ఉన్నాయి అనుకుంటే మీరు తత్కాల్ కోటాలో టికెట్ బుక్ చేసుకోండి. మీకు ప్రీమియం తత్కాల్లో టికెట్లు అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ముందు మనకి ఈ తత్కాల్లో బుక్ చేసుకున్న వాళ్ళకి టికెట్స్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. లేదు ప్రీమియం తత్కాల్లో కూడా తక్కువ టికెట్స్ ఉన్నాయి, కన్ఫర్మ్ అవుతాయి అని అనుకుంటే అప్పుడు మీరు ప్రీమియం తత్కాల్ టికెట్ అనేది బుక్ చేసుకోండి. సో మీరు ఎప్పుడు మీరు తెనాలి నుంచి బుక్ చేసుకున్న బోర్డింగ్ పాయింట్ మాత్రం మీరు ఎక్కే స్టేషన్ నుంచి పెట్టుకొని ఆ స్టేషన్ నుంచి ఎక్కాలి. ఒడిశాకు స్వాగత. భువనేశ్వర్ విశాఖపట్నం ఇంటర్సిటీ.
వెల్కమ్ టు బ్రహ్మపూర్. బ్రహ్మపూర్ అని అర్థం అవుతాం. బ్రహ్మపురం స్టేషన్కి వచ్చాము. 1 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి. 10 గంటలకు రావాల్సిన ట్రైన్ 10:46 వచ్చిందండి. 30 గంట ఆలస్యంగా. ఫస్ట్ టైం మీకు బ్రహ్మపురం రైల్వే స్టేషన్ అయితే చూపిస్తాను. స్టేషన్ అయితే చాలా బాగుందండి. అంటే మన ఛానల్లో ఫస్ట్ టైం మీకు చూపిస్తాను. ఈ ప్లాట్ఫామ్ చూసారా ఎంత డౌన్లో ఉందో. ట్రైన్కిను ప్లాట్ఫామ్కి చాలా డౌన్లో ఉంది స్టెప్. ఈ బ్రహ్మపురంలో మనకి అఫీషియల్గా 5 నిమిషాలు అయితే స్టాప్ ఉందండి. 30 గంట ఆలస్యంగా వచ్చాం మనం ఇక్కడికి. అనౌన్స్మెంట్లు అన్నీ కూడా ఒడియా లాంగ్వేజ్లో ఉన్నాయి. మనకి ఏం అర్థం అవుతుంది. స్టేషన్ మాత్రం బాగానే ఉంది చూడటానికి. ఓల్డ్ రైల్వే స్టేషన్లో ఉంది కానీ పది 51 46 నిమిషాలు మళ్ళీ లేట్లో బయలుదేరాం మనం. చాలామంది ఉన్నారు. ఈ పక్క స్టేషన్ గురించి చెప్పడానికి మనకైతే అందుకే ఏం తెలీదు. మీకు స్టేషన్ చూపిస్తాను ఎక్కడి నుంచి పూరి వరకు. అంతమించి మనం ఏం చేయలేం. ఓపిక అయిపోయిందిరా. బాయ్ బాయ్ బ్రహ్మపూర్. వెల్కమ్ టు ఛత్రపూర్. ఒరిస్సాలో 2వ హాల్ట్ స్టేషను. ఎవరు లేరు ఇక్కడ. ఛత్రపూర్ తర్వాత మన ట్రైన్ ఆగేది కల్లికోట్లో. ఇక్కడి నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా ఈ స్టేషన్లో చూడండి ఎవరు ఎక్కలేదు. ఇది కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్. బండి ఒరిస్సాలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం స్పీడ్ తగ్గింది. మనకి తిరుపతి విజయవాడ మధ్యలో వెళ్ళారు అన్న కనపడుతుంది. ఇదిగోండి, ఇదంతా కూడా చిలిక లేక్ అనమాట. ఉప్పు నీటి సరస్సు ఇది. చాలా దూరం ఉంటుందండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అంత సముద్రంలాగే ఉంది. ఉప్పు నీటి సరస్సు. చాలా పెద్దదే. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అంటే మామూలు విషయం కాదు. మన ఇండియాలో మొదటిది. ఇంకా అప్పుడే అయిపోలేదు, ఇంకా మనకి చాలా దూరం ఉంది. మన ట్రైన్ ఇంకా ఈ చిలికా లేక్ చుట్టూనే టర్నింగ్లు కొట్టుకుంటే వెళ్తుంది. ఎక్కడ బొలగాం స్టేషన్ దాకా ఉంది. ఇంకా చాలా దూరం. వెల్కమ్ టు కలికోట్. స్టేషన్ కోడ్ KIT. ఇక్కడికి మనం 30 గంట ఆలస్యం వచ్చామండి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుంది మన ట్రైను. ఆ పక్క కనిపిస్తున్నాయి కూడా 2, 3, 4 ప్లాట్ఫామ్స్. మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ స్టేషన్లో. కలికోట్ రైల్వే స్టేషన్ బయట వ్యూ మాత్రం సూపర్ ఉందండి. స్టేషన్ బయట భలే ఉంది. ఏంటి ఇక్కడ ఎంతసేపు అయిపోయి ఏమైనా ఓవర్టేక్ ఉందా? ఏదో ట్రైన్ వస్తుంది. VAP 7. విల్లుపురం కరెక్ట్ ట్రైనా?
బోర్డు కూడా సరిగ్గా కనిపించలేదండి, అర్థం అవ్వలేదు అసలు. ఇటు పక్క నుంచి ఇంకో ట్రైన్ వస్తుంది, గౌహతి బెంగళూరు. ఇటు మనకి భువనేశ్వర్ వైపు వెళ్ళిందేమో విల్లుపురం నుంచి ఖరగ్పూర్ వెళ్ళే ట్రైను, ఇటు మనం విశాఖపట్నం వైపు వెళ్ళిందేమో గౌహతి నుంచి బెంగళూరు వెళ్ళే ట్రైను. 2 సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఓవర్టేక్ క్రాసింగ్ అయిపోయినాయి మన ట్రైన్కి. ఎప్పుడు తెస్తాడో ఏంటో, ఎక్కడ వర్షాకాలంలోకి ఏమనిపించలేదు, ఇక్కడైతే మాత్రం గట్టి గోమాయం చేస్తుంది. మొత్తానికి మళ్ళీ గంట లేట్కి వచ్చేసాము. కలికోట తర్వాత మన ట్రైన్ ఆగేది బలుగాంలో. భువనేశ్వర్ బరంపురం మెమో ట్రైన్. నేను పొద్దునుంచి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదని డైరెక్ట్గా ఫుడ్ అయితే తీసుకున్నాను. ఈ పార్లీతో నాకేం అర్థం అవ్వట్లేదు. రైస్ ఉండేది కవర్లో కట్టాడు, వేడిగా ఉంది. ఒక కర్రీ, ఇది పప్పు ఒకసారి అర్థం అవ్వట్లేదు. ఇదొక ఫ్రై, ఇది కూడా తోటకూర పప్పులో ఉంది. చూద్దాం ఒరిస్సాలో ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటన్నది. ఫుడ్ అయితే తినేసానండి, పర్లేదు, మరీ అంత టేస్ట్ కాదు కానీ యావరేజ్గా ఉంది. వేడివేడిగా ఉంది కదా, ఒక మాదిరిగా బాగానే అనిపించింది. నిరాకర్పూర్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది మన ట్రైను. దీనికి మధ్యలో ఇంకో స్టేషన్ లేపేసాం మనం. ఫుడ్ తీసుకొని తినేటప్పటికి ట్రైన్ ఒక స్టేషన్ అయితే వెళ్ళిపోయింది. దీని తర్వాత మన ట్రైన్ ఆగేది కురదా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్లో. ఇక్కడ నుంచి ఇంకొక 25 కిలోమీటర్ల దూరం అయితే ఉందన్నమాట. ఈ నిరాకర్పూర్ రైల్వే స్టేషన్లో నేను ఒక 20 రూపీస్ స్ప్రైట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఫుడ్ మనకు అంత బాగా సెట్ అయినట్టు ఏం అనిపించలేదు, వేడివేడిగా తిన్నాం. కానీ భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్ళే హంసఫర్ ఎక్స్ప్రెస్ వస్తుందండి. వాతావరణం మాత్రం ఒక్కసారిగా కూలెక్కిపోయింది. మబ్బులుగా ఉంది కానీ వర్షం పడుతుందో లేదన్నది డౌట్. కురదా రోడ్ జంక్షన్కి అవుటర్లో ఉన్నామండి. మనకి అక్కడ కనిపిస్తుంది చూసారా, ఆ ట్రాక్ కురదా రోడ్ జంక్షన్కి వెళ్లకుండా అలా అవుటర్ నుంచి బైపాస్ లైన్ అనమాట, పూరి వెళ్ళే లైను. అక్కడ ఒక ట్రాక్ కనిపిస్తుంది, అది కూడా అక్కడ ట్రైన్ కనిపిస్తుంది చూసారా, అదేంటంటే మనకి పూరి నుంచి కురదా రోడ్ వెళ్ళే లైన్ అనమాట అది. ఇప్పుడు మనం ట్రైన్ కురదా రోడ్ జంక్షన్కి వెళ్ళి లోకల్ రివర్సల్ చేసుకొని ఆ రూట్లోనే వెళ్తుంది. అక్కడ ట్రైన్ ఆకొని చూసారా, ఆ ట్రైన్ వచ్చేసి మనకి పూరి నుంచి గుంటూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్. మనకి అవతల పక్క చూసుకుంటే మనకి ఇటు పక్క ఇంకో జంక్షన్ లైన్ ఉంది. ఈ ట్రాక్ ఏంటంటే మనకి కురదా రోడ్ జంక్షన్ నుంచి దాసపల్ల వైపు వెళ్ళే లైన్ అనమాట. ఇప్పుడు ఆ రూట్లో మనకి ట్రైన్స్ తిరుగుతున్నాయి లేదన్నది అయితే మనకు తెలియదు. ఆ లైన్ వచ్చేసి మనకి అటు ఉంటుంది, బాలంగీర్ జంక్షన్కి కనెక్టింగ్ అవుతుంది అనమాట. అది అంటే మధ్యలో కన్స్ట్రక్షన్ అవుతుంది. అదిగండి ఇప్పుడు మనం ఆ లైన్లోకి వెళ్తాం అనమాట, లోకల్ రివర్సల్ చేసుకుని. 44 కిలోమీటర్లు కురదా రోడ్ జంక్షన్ నుంచి మనకి పూరికి. ప్యారలల్గా లోకో వస్తుంది కాంపిటీషన్. ఇదేనా మాకు పెట్టేది ఇప్పుడు? WAG 7
24582 WAG. అదైతే కాదులే. ఆ లోకో ఇప్పుడు పూరి గుంటూరు ఎక్స్ప్రెస్కి వెళ్తున్నారు అనమాట. అది వెల్కమ్ టు కుర్దా రోడ్ జంక్షన్. మన తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ కుర్దా రోడ్ జంక్షన్ 6వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చిందండి. ఇక్కడికి మనం 40 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాము. 7వ నెంబర్ ప్లాట్ఫామ్లో ట్రైన్ అని చూసారా, ఇది కుర్దా రోడ్ నుంచి పూరి వెళ్ళే మెమో ట్రైన్. ఇది 2 గంటలకు బయలుదేరుతుంది మధ్యాహ్నం. కుర్దా రోడ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KUR. ఇక్కడ మొత్తం 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. పావుతకు 1 గంటకి రావాల్సిన ట్రైన్ 1 గంట 25కి వచ్చిందండి. ప్రస్తుతం టైం 1 గంట 28 నిమిషాలు అయింది. 1వ నెంబర్లో పూరి నుంచి గుంటూరు వెళ్ళే ట్రైన్కి లోకల్ రివర్స్లో అవుతుందన్నమాట. ప్యారల్గా 2 ట్రైన్స్ వస్తున్నాయి. ఒకటి గూడ్స్ ట్రైన్, ఇంకోటి ఏదో ఎక్స్ప్రెస్ ట్రైన్ వ్యాప్ 7 వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం దగ్గరికి వచ్చిన తర్వాత. సూరత్ పూరి. సూరత్ నుంచి పూరి అయితే వెళ్తుంది అనమాట ఆ ట్రైన్ కూడా. సూరత్ నుంచి పూరి వెళ్ళే ట్రైన్కి అయితే సిగ్నల్ ఇస్తాడండి. ఎందుకంటే దానికి ఏం లోకల్ రివర్స్లో ఏం చేంజ్ చేయక్కర్లేదు, డైరెక్ట్ ట్రైన్ కాబట్టి. మన ట్రైన్కి ఇక్కడ అఫీషియల్గా 20 నిమిషాలు అయితే స్టాప్ ఉంది. ఏంటంటే ఇక్కడ లోకల్ రివర్స్లో జరుగుతుంది కాబట్టి. ప్రస్తుతం 40 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం, కానీ ఇంకా పూరి వెళ్ళేసరికి ఆన్ టైంకి వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. పూరి వెళ్ళడానికి రైళ్ళు అయితే లైన్ కట్టేసినాయండి. అది కుర్దా రోడ్ నుంచి పూరి మెమో ట్రైన్ అని చెప్పానా. ఇది మన తిరుపతి నుంచి పూరి వెళ్ళే ట్రైనా. ఇప్పుడే మనకి సూరత్ నుంచి పూరి వెళ్ళే ట్రైన్ వెళ్ళిందా, మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చేస్తుంది చూడండి. సంబల్పూర్ నుంచి పూరి వెళ్ళే ఇంటర్సిటీ సంతరగచ్చి వ్యాప్ 4. ఓల్డ్ బ్లూ కోచ్ సంబల్పూర్ పూరి సంబల్పూర్ ఇంటర్సిటీ. ఒడియమ్మ, మా ట్రైన్కి సిగ్నల్ ఇస్తాడు అనుకుంటే ఆ ట్రైన్కి ఇచ్చాడు. అది 2.5 గంటలు లేటుగా నడుతుందంట బండి, అందుకే ఆ ట్రైన్ పంపించాడు. మనకైతే టైం ఉందనుకోండి. ప్రస్తుతం టైం మనకి 1 గంట 48 నిమిషాలు అయింది. 2 గంటల 50 నిమిషాలకి దగ్గర దగ్గర 1 గంట టైం ఉంది మనకి, 44 కిలోమీటర్లకి. మొత్తానికి 1 గంట 56 నిమిషాలకి మన ట్రైన్ కూడా సిగ్నల్ వచ్చిందండి. ఇంకా 44 కిలోమీటర్లకి మధ్యలో ఎటువంటి స్టాపు లేదు. 55 నిమిషాల టైం ఉంది. ఏంటి మళ్ళీ ఆఫీసుడు. మన ట్రైన్ తర్వాత ఆ ట్రైన్ వెనకాల వచ్చేస్తుంది. కుర్దా రోడ్ జంక్షన్లో లైట్గా తుప్పర స్టార్ట్ అయింది. మీకు ఇంకో విషయం చెప్పనా, ఈ కుర్దా రోడ్ జంక్షన్ చూసారా, ఇక్కడి నుంచి మనకు భువనేశ్వర్కి ఎంత దూరం కాదు, జస్ట్ ఒక 19 కిలోమీటర్ల దూరం అంతే. వర్షం స్టార్ట్ అయిపోయిందండి. బై బాయ్ కుర్దా రోడ్ జంక్షన్. అదిగోండి అక్కడ గూడ్స్ వెళ్తుంది చూసారా, ఆ రూట్లో అందరూ మనం వచ్చామన్నమాట. అందరు మీకు చూపించింది ఇది బైపాస్ లైన్. పూరి హౌరా వందే భారత్ ట్రైన్ వస్తుందండి. పూరి నుంచి హౌరా వెళ్ళాలి. ఈ ట్రైన్ కి సంబంధించిన డీటెయిల్స్ మరొకసారి చెప్తాను చూడండి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17480. తిరుపతి నుంచి పూరి వెళ్ళే తిరుపతి పూరి ఎక్స్ప్రెస్. ఈ రైలు వారంలో 5 రోజులు ఉంటుంది. ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 10 గంటల 40 నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు పూరి చేరుకుంటుంది. టోటల్ గా 1233 కిలోమీటర్ల దూరము. ప్రయాణ సమయం వచ్చేసి 28 గంటల 10 నిమిషాలు అయితే పడుతుంది. తిరుపతికి పూరికి మధ్యలో ఈ ట్రైన్ 58 హాల్ రైల్వే స్టేషన్స్ లో ఆగుతుందండి. తిరుపతి పూరికి కలిపి మొత్తం 60 రైల్వే స్టేషన్స్
అదేవిధంగా ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ ఉందన్నమాట. వారంలో 2 రోజులు మనకి తిరుపతి నుంచి బిలాస్పూర్ అయితే వెళ్తుంది వేరే నెంబర్ తోటి. కానీ తిరుపతిలో మాత్రం మార్నింగ్ బయలుదేరేది 10 గంటల 40 నిమిషాలకే. విజయనగరం వరకు సేమ్ టైమింగ్స్ ఉంటాయి. అక్కడ నుంచి మనకి రూట్ సపరేట్ అవుతుంది బిలాస్పూర్కి. అక్కడ నుంచి టైమింగ్స్ అయితే మారుతాయి అనమాట. హౌరా పూరి సో ఓవరాల్ గా ట్రైన్ జర్నీ గురించి మాట్లాడుకుంటే నాకేమనిపించిందంటే తిరుపతి నుంచి భీమవరం వరకు ఈ ట్రైన్ జర్నీ కొంచెం లాగ్ అనిపించింది. భీమవరం నుంచి విశాఖపట్నం దాటే వరకు ఈ ట్రైన్ జర్నీ ఒక ఎమోషనల్ గా అయితే అనిపించింది అనమాట. విశాఖపట్నం దాటిన తర్వాత మనకి పూరి వరకు ఈ ట్రైన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ జర్నీ అయితే అనిపించింది. సో ఓవరాల్ గా చూసుకుంటే నాకు ఇది ఒక ఫేవరెట్ ట్రైన్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎక్కిన ట్రైన్ ఇదే, ఎక్కువ సార్లు ట్రావెల్ చేసిన ట్రైన్ కూడా ఇదే. కాబట్టి ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా ఈ ట్రైన్ జర్నీ నాకు ఒక ఎమోషన్ గానే మిగిలింది. కాకపోతే ఏంటంటే ఈసారి కొద్దిగా ఎక్కువ ఎండ్ టు ఎండ్ జర్నీ చేశాం కదా, కొంచెం పులిసిపోయినట్టు అయింది మనకి. ఇంతకీ ఈ ట్రైన్ జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అంతేకాకుండా ఈ ట్రైన్ లో మీరు కానీ జర్నీ చేస్తుంటే అప్పటి మీ అనుభవాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. పూరి స్టేషన్ కి అవుటర్లో అయితే ఉన్నాము. స్టేషన్ రాగానే ఒకసారి చూపించేసి ఈ వీడియోని ఎండ్ చేసేస్తాను. కొరత రోడ్ జంక్షన్ లో కూడా మనకి వ్యాప్స్ ఏమైనా పెట్టారు లోకో చేంజ్ చేసిన తర్వాత. పూరి ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్ అనుకుంటా. అక్కడ కోచెస్ క్లీన్ చేసేది కూడా ఉందండి. వెల్కమ్ టు పూరి. సో మొత్తానికి 1233 కిలోమీటర్ల ప్రయాణాన్ని 28 గంటల 20 నిమిషాల్లో కంప్లీట్ చేసి 10 నిమిషాలు ఆలస్యంగా పూరి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వచ్చిందండి మన తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్. మన లాస్ట్ డెస్టినేషన్ అయితే వచ్చేసాము. ఫస్ట్ టైం పూరి స్టేషన్లో అడుగు పెడుతున్నాను. హరే కృష్ణ. తిరిగి మళ్ళీ ఈ ట్రైను సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి మనకి పూరి నుంచి తిరుపతికి అయితే బయలుదేరుతుందండి. 17479 నెంబర్ తోటి సాయంత్రం 6:30కి బయలుదేరుతుంది. రేపు రాత్రి 10:30కి తిరుపతి అయితే చేరుకుంటుంది. ఈ పూరి అనేది ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్ అండి. మనకి ఏ ట్రైన్ అయినా సరే ఇక్కడతో ఎండ్ అయిపోవాల్సిందే. ఈ పూరిలో మనకి 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. స్టేషన్ కోడ్ కూడా పూరినే, PURI. చూసారా మనకి ఇక్కడ ఎండ్ అయిపోద్ది. మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి లోకో పెట్టుకొని తీసుకెళ్ళాలన్నమాట. మొత్తం ఇదంతా కూడా డెడ్ ఎండ్. బాబు ఏంటి క్రౌడ్, ఇది పూరి స్టేషనేనా? ఎంత జనం ఉంటారో నేను అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇది మన పూరి రైల్వే స్టేషన్ అవుట్లుక్ అండి. మనకి రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. ఓ మాదిరిగా అయితే కడతలేదు, బేబత్సం అసలు. మనకి ప్రస్తుతానికి ఎంట్రీ ఎగ్జిట్ అంతా కూడా మనకి ఈ పక్క నుంచి ఇచ్చాడు అనమాట. సో ఓవరాల్గా ఇది మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.